మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ఉదయాన్నే ఒక అన్నదాత ఆయన పేరు మహాశివుడితో పార్వతి సాంబశివనో సదాశివుడు కామెంట్ పెట్టారు. ప్రస్తుతం మీద కామెంట్ కనిపించడం లేదు. ఆగస్టులో ధరలు అడిగితే నువ్వు రైతులు భయపెట్టిస్తున్నావు, తెలిస్తే తెలుస్తుంది చెప్పు, తెలియకపోతే తెలియదు చెప్పు. నేను భయపడడం ఏంది రైతులు నాకు అర్థం కావడం. రైతులే భయపడి అన్ని రేట్లు అడుగుతున్నారు. మీకందరినీ గతంలో చెప్పడం జరిగింది. ప్లాంటేషన్ వివరాలు నా దగ్గర ఉండవు. ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా ఎప్పుడు ధరలు వస్తాయన్న సమాచారం నేను ఎవరికి ఇవ్వను. భవిష్యత్ ధరలు చెప్పడం నేను బ్రహ్మేంద్ర స్వామిని కాదు. ఏదో 20 సంవత్సరాల అనుభవం టమాటాలు ఉంది కాబట్టి, మా తండ్రి గారిది కూడా అదే వృత్తి కాబట్టి, ఒక 10-20 అటు ఇటుగా నెల రోజుల సమాచారం ఏదన్నా నాకు తెలిసి చెప్పగలుగుతాను. నేను ఉన్న విషయం అది. జూలై ధరలు ఉంటాయని చెప్పగానే 13, 14, 2000 నేను ఇప్పుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు. రైతుకి గిట్టుబాటు ధర ఉంటుందని మాత్రం నేను చెప్పాను. అదే కొనసాగింది. ఆయన ఇంకోటి కూడా అడిగాడు, ఆగస్టు ధరలు చెప్పలేరు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ధరలు కూడా చెప్పండి. ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ధరలైనా 2025, 2026 ధరలు కూడా చెప్పాలా? ఏంది ఇది? మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా ప్లాంటేషన్ గురించి ప్లాన్ టైం చేసుకుంటే మంచిగా బాగుంటుంది. ప్లాన్ ధరలు అయితే చెప్తాను. ఎప్పుడన్నా ఒక నెల రోజులు అటు ఇటుగా 10-20 రోజులు అటు ఇటుగా అంతే. దానికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ధరలు చెప్పండి. ఇంకా 2024, 2025, 2026 కూడా అడగడం లేదు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా దగ్గర నుంచి భవిష్యత్ ధరలు మాత్రం ఆశించకండి. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ధరలు ఉంటాయి అనేది కూడా ఐఎమ్ వెరీ సారీ. నేను ఓపెన్గా చెబుతున్నా. మీరే పెడుతున్న కామెంట్ పీటాటేషన్ గురించి వాళ్ళు తెలిస్తే వాళ్ళే 100 ఎకరాలు వేసుకోవచ్చు కదా, 10 ఎకరాలు వేసుకోవచ్చు కదా, మన డబ్బు తీసి మాకు సమాధానం కూడా ఏంది అని. మరి మీరే అలా చెప్పి నన్ను ప్లాంట్ అడిగితే ఎట్లన్నా. ఆయన పేరు సదాశివుడు సాంబశివుడు పెట్టిన మెసేజ్ మళ్ళీ నేను అడిగాను. మీకు తెలిస్తే మీరే చెప్పండి, రిప్లై ఇచ్చాను. తర్వాత ఆ కామెంట్ కనిపించడం లేదు. కావాలంటే నా ఛానల్ ఓపెన్ చేసుకొని చూడండి. నేను ఎక్కడ ప్లాంట్ ధరల గురించి కానీ భవిష్యత్ ధరల గురించి కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. సదాశివ గారు మళ్ళీ చెప్తున్నాను మీకు. నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబరే కాదన్నా ఆగస్టు 10 తర్వాత ఏం తెలియటం కూడా నేను చెప్పను. నా అంచనా ముగిసింది జూలై నెలతో. ఇకపై ఐఎమ్ వెరీ సారీ. నేను కేవలం ప్రేక్షకుండే. మీరు అంటే ఆందోళన చెందకండి, నో టెన్షన్. టమోటాలు ఎప్పుడు ఏమవుతుంది ఎవ్వరం చెప్పలేము మనము. ఇప్పుడు టమోటా ధరలంతా రాను రోజులంతా వర్షాలపైన మాత్రమే ఆధారపడి ఉంది. బ్రో హౌ మచ్ కేజీ టమోటా పర్ బాక్స్? 15 or 30 kg బ్రో. స్మాల్ బాక్స్ 15 to 16, రేస్ 17, బిగ్ బాక్స్ ఓన్లీ 27 kgs. రామశ్రీ గారు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టమోటా క్రాప్ రిలేటెడ్ కామెంట్. ఏ పార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ వీ షుడ్ హ్యావ్ ఫన్ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ రిస్కీ బట్ అడ్వెంచర్స్. అట్లీస్ట్ వన్స్ in lifetime visit coastal Karnataka ghat areas in rainy season. It is almost equal to heaven. Out tomato season will complete in 10 to 15 days. Our tomato season will come. Let's go to coastal Karnataka. Once again I am repeating that it is risky journey. వ్యవసాయ పనులు మనం మలిసిపోయినప్పుడు 10 రోజుల్లో టమాటాల ఈ సీజన్ ముగిసిపోతుంది కాబట్టి కోస్టల్ కర్ణాటక సైడ్ అంటే ఘాట్ సెక్షన్ ఏరియాలో పెడితే ఈ వర్షం పడుతున్న కాలంలో పూతుల స్వర్గం అది. జీవితంలో అంటే ఏదో కొంత ఫన్ ఉండాలి, అడ్వెంచర్స్ ఉండాలి. కాబట్టి ఒక్కసారి కోస్టల్ కర్ణాటకను విజిట్ చేయండి. వర్షాకాలంలో కామెంట్ పెట్టారు. వన్స్ అగైన్ రిపీటింగ్ దట్ ఇట్ ఈజ్ రిస్కీ జర్నీ. ఇది చాలా రిస్క్తో కూడిన ప్రయాణం అని ఆయన కామెంట్ పెట్టారు. దాని గురించి శ్రీమనాథ్ గారు, వాట్ డూడ్ ఐ థింక్ యూ గుడ్ ప్రాఫిట్ ఎంజాయ్ బట్ డోంట్ గో నౌ, బెటర్ టు ప్లాన్ ఆగస్ట్ మంత్, నైస్ ప్లేస్. మీ కామెంట్ చూస్తే మీరు బాగా సంపాదించినట్లు మంచి ఆదాయం వచ్చిందనుకుంటారు టమాటా పంటలు. అయితే ఇప్పుడు కాదు, ఆగస్టు నెల వెళ్ళండి, మంచి ప్లేస్ చూసుకుని మొదలు కామెంట్ పెట్టారు. అన్నా యావరేజ్ ప్రాఫిట్స్ ఓన్లీ బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. రామశ్రీ, నాకైతే పెద్దగా ఆదాయాలు లేవు, యావరేజ్గానే ఉంది. బట్ మనకున్నది ఒకే ఒక్క జీవితం కాబట్టి అనుభవించు రాజా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జగన్మోహన్ గారు సోమల నుంచి, అన్నదాత సుఖీభవ. భారీ వర్షాలు కురవకపోగా జల్లులతో టమోటాకు తీవ్ర నష్టం జరుగుతుంది. నేను మధ్యాహ్నం కూడా ఇదే మాట చెప్పాను. సోదర, మీ కామెంట్స్ చాలా బాగున్నాయి, ధరల పరిస్థితి చెప్పలేదు. ఇదైతే నిజం జగన్మోహన్ గారు. కానీ కామెంట్ డిలీట్ అయిపోయింది. అది ఆగస్టు ధరలు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2024, 2025, 26 ధరలు కూడా అడగలేదు. నేను మళ్ళీ చెబుతున్నాను, దయచేసి నా దగ్గర మాత్రం అంత లాంగ్ సమాచారం ఉండదు. ఏదో 10-15 రోజులు లేదా నెల రోజులు మహా అయితే, అంతకు మించి నేను చెప్పలేను. అలాగే ఆగస్టు ధరలు మీరు చెప్పచ్చు కదా, అడగవచ్చు. అన్న ఇప్పుడు మన టమాటాలు మాత్రమే వస్తున్నాయి. అనంతపురంలో రోజు లోకల్ పెరుగుతుంది. త్వరలో తమిళనాడు కూడా లోకల్ వస్తుంది అంటున్నారు. ఇక్కడైతే ముసురు వల్ల టమోటాలు మన పక్క కూడా విపరీత అక్కడక్కడ వచ్చి
భారీగా మచ్చలు పడ్డాయి. నేను కళ్యాణ్ రోజు వాళ్ళంతా కామెంట్ పెట్టారు, తోటలు బాగాలేమన్నా, ఫ్లవర్ డ్రాప్ ఉంది, ఫ్రూట్ కూడా సరిగా రావడం లేదని చెప్పి చెప్పలేమన్నా ఏది కూడా. బట్ టమోటా విషయంలో మాత్రం టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడకూడదు. టమోటానే కాదు, ఏ పంట అయినా సరే విపరీతమైన అప్పులు చేసి మాత్రం పంట అయినా సరే, పెళ్ళి అయినా సరే, ఇల్లు అయినా సరే చేయకూడదు. ఫన్ మ్యాక్స్ గారు, చాలా వరకు కాయలు మచ్చలు వచ్చాయి, అంతా టెన్షన్ వద్దు బ్రో. అన్నమయ్య జిల్లాలో ములకచెరువు మరి అన్నమయ్య జిల్లాలో చాలా వరకు మచ్చలు వచ్చినాయి, టెన్షన్ వద్దు బ్రో అంటే ఆగస్టు గురించి మాత్రమే. హాయ్ అన్న, సెప్టెంబర్లో ఎలా ఉంటాయి, రేట్లు ఉంటుందో చెప్పన్నా. నేను ఆగస్టే చెప్పలేకపోతే నీకు సెప్టెంబర్ నేనైనా చెప్పగలనన్నా. షాద్ నగర్ సైడు వర్షం కురుస్తుంది, వర్షం వల్ల మా సైడు టమోటా 50% ఖరాబ్ అవుతుంది. దాని ప్రధాన కారణం మేము నేలపైన ఎక్కువగా టమోటా పంటను పండిస్తాం. కృష్ణా ముదిరాజు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రైన్ హెవీ ఇన్ కర్ణాటక అక్టోబర్ నవంబర్ 450 రేట్స్ ఉండవచ్చు. గిరి గారు. దానికి వేమారెడ్డి గారు, పిచ్చి మాటలు వద్దు గురు, అక్టోబర్ చాలా ముందు ఉంది బ్రో. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నిజమే కదా, ఇంకా చాలా ముందు ఉంది. ఆల్మోస్ట్ మచ్చలు వస్తున్నాయి బ్రో. ఫన్ మ్యాక్స్ గారు, కోలార్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్సో ఇన్ కర్ణాటక, వీ డోంట్ హ్యావ్ రైన్ బ్రో, హెవీ రైన్ ఈజ్ ఫాలింగ్ ఇన్ కోస్టల్ కర్ణాటక. కోలార్ జిల్లా, నాది కూడా కోలార్ జిల్లానే. కోలార్ జిల్లా పెద్ద వర్షాలు పడలేదు, కోస్టల్ కర్ణాటకలో మాత్రమే భారీ వర్షాలు పడుతున్నాయని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. పీపుల్ మే టెల్ ప్రైజ్ ఆఫ్ కమింగ్ ఇయర్ 2005 జూన్ అండ్ జూలై నౌ ఇట్ సెల్ఫ్. ప్రజలు ఇక్కడ 2020 జూన్ అండ్ జూలైలో ధరలు ఎలా ఉంటాయి అని అనుకుంటున్నానండి. రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, టమోటా పంట రాను రోజుల్లో వర్షం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆందోళన వద్దు. ఇంకా అనంతపురం విషయం ఇంకా పూర్తిగా కొలిక్కి అంచనాకు రాలేదు కాబట్టి ఏదేమైనా అంతా మంచిగా జరగాలని భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. ఆగస్టు ధరలు చెప్పలేదు అంటే మిమ్మల్ని భయపెట్టాలను, మరొకటి చేయాలను కాదు. ఎందుకన్నా నేను ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడాను, అదే చెప్తున్నాను. నేను వెయిట్ అండ్ సీ.